నోట్లో తలైనా పెట్టొచ్చు, కానీ భార్యాభర్తల విషయంలో వేలు కూడా పెట్టకూడదంటారు. ఎందుకంటే పొద్దున్నే తిట్టుకుంటారు, రాత్రికి మంచి అవుతారు. మధ్యలో కలగజేసుకున్న వాళ్ళే ఎటూ కాకుండా పోతారు. అందుకే భార్యాభర్తల విషయాల్లో సొంత కుటుంబ సభ్యులే కలుగజేసుకోరు. కానీ ఈ విషయం తెలియని ఓ అమాయకుడు ఓ వివాహిత మాటలు నమ్మి చిక్కుల్లో పడ్డాడు. భర్తపై అనుమానంతో నిఘా పెట్టిన ఆ భార్య ఏం చేసింది? మాయమాటలతో అతన్ని ఎలా నమ్మించింది? చివరికి ఆమెను నమ్మిన అతని పరిస్థితి ఏమైంది? కోడలికి నీతులు చెప్పి అత్త తెడ్డు నాకిందన్నట్లు భర్త తప్పుడు మార్గంలో నడుస్తున్నాడో లేదో తెలుసుకునేందుకు నిఘా పెట్టిన భార్య అదే పనిచేసింది. ఏకంగా ఆమె గూఢాచర్యం కోసం ఎంచుకున్న వ్యక్తితోనే వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త జాడ కోసం పదే పదే ఫోన్ కాల్స్ చేస్తూ అతనికి దగ్గరైంది. భర్త ఏ పనైతే చేయకూడదని జాగ్రత్త పడిందో అదే తప్పు ఆమె చేసింది. ఇక ఏముంది, రొటీన్ స్టోరీనే. ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించి ఉంటుందని అనుకుంటున్నారు కదూ, కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట శివారులోని పసుమర్రుకు చెందిన కాళేశావలి టింకరింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. అయితే షెడ్డులో పని ఉంటే ఒక్కోసారి ఇంటికి కూడా సరిగా వెళ్లేవాడు కాదు. దీంతో కాళేశావలిపై ఆయన భార్య మనీషాకు అనుమానం వచ్చింది. తన భర్త ఇంటికి రాకుండా మరో మహిళ దగ్గరకు వెళుతున్నాడేమోనని అనుమానం పడేది. ఎప్పుడు చూసినా కాళేశావలి ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు వెతుకుతూ ఉండేది. అయినప్పటికీ భర్తపై అనుమానం ఆమెకు తగ్గలేదు. భర్త పనిచేసే చోటుకు వచ్చి గమనిస్తూ ఉండేది. అతను ఎక్కడికి వెళ్లినా నిఘా పెట్టేది. కాళేశావలి వద్ద పనికి వచ్చిన జాకీర్ హుస్సేన్తో పరిచయం పెంచుకున్న మనీషా తన భర్త ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళుతున్నాడు, ఎప్పుడెప్పుడు బయటకు వెళుతున్నాడు తనకు చెప్పాలంటూ గూఢాచారిగా నియమించుకుంది. ఈ క్రమంలోనే జాకీర్ హుస్సేన్కు పదే పదే ఫోన్ చేస్తూ మాట్లాడుతుండేది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చనువు పెరిగి అది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తను దారిలోకి తెచ్చుకోవాలని ఆరాటపడిన భార్య కాస్త అడ్డదారులు తొక్కింది. అప్పటికే మనీషా పదే పదే అనుమానించడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉండగా ఇప్పుడు మనీషా చేస్తున్న పనుల గురించి తెలిసిన కాళేశావలి మరింత రెచ్చిపోయాడు. దీంతో భార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరాయి. కొన్నాళ్లకు జరిగిందేదో జరిగిపోయిందని, ఇప్పట్నుంచి మంచిగా ఉందామంటూ కాళేశావలి భార్య మనీషాతో చెప్పాడు. మన మధ్య మూడో వ్యక్తి ఉండకూడదని అన్నాడు. దీనికి భార్య సరేనంది. దీంతో జాకీర్ హుస్సేన్ అడ్డు తొలగించుకోవాలని భార్యాభర్తలిద్దరూ నిర్ణయించుకున్నారు. భర్త చెప్పిన ప్రకారం మనీషా జాకీర్ హుస్సేన్కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. ఇద్దరూ కలిసి అతని గొంతుకు తాడు బిగించి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని మినీ వాహనంలో తీసుకెళ్లి వేలూరు నుంచి జాలాది వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన పడేశారు. ఎలాంటి దెబ్బలు లేకపోయినా మా వాళ్ళు ఇది చంపబడింది అన్న దాని మీద నిర్ధారణకు వచ్చారు. ఎందుకంటే చెవులో నుంచి లైట్గా బ్లడ్ వచ్చింది. చెవులో నుంచి బ్లడ్ వచ్చిందంటే ఖచ్చితంగా సంథింగ్ రాంగ్ అనే దాని మీద ఆ అనుమానంతో ముందుకెళ్ళారు ఈ కేసులో. దాంతో ఈ కేసు పటాపంచలైంది. ఇది ఓన్లీ భార్యాభర్తలు కలిసి ఆ భార్యతో ఉన్నటువంటి అక్రమ సంబంధాన్ని విడదీయలేని బంధంగా మారింది కాబట్టి చంపాలని నిర్ణయం తీసుకొని ఈ ముద్దాయి భార్యను ఒప్పించి బలవంతంగా ఇద్దరూ కలిసి భార్య ఉంచుకున్నటువంటి అతన్ని చంపడం జరిగింది. జాకీర్ హుస్సేన్ ఈ అమ్మాయికి అంతకుముందు ఇతను ఈ టింకరింగ్ పని చేస్తూ ఉంటాడు బండ్లకి. ఆ టింకరింగ్ పని చేసే క్రమంలో అతను అసిస్టెంట్గా చేరాడు ఇతని దగ్గర, ముద్దాయి దగ్గర. ఆ క్రమంలో ఇతను ఇంటికి రావట్లేదని చెప్పేసి ఈమె అతన్ని కాస్త మా ఆయన రావట్లేదని చెప్పి ఇంటికి పిలిపించుకోవడం, ఎక్కడ పోయిందని అడగటం, వాళ్ళ ఆయన మీద స్పైగా పెడితే చివరికి
అతనితో అక్రమ సంబంధం ఏర్పడి అది చివరికి అతను ప్రాణం తీసుకునే పరిస్థితి వచ్చింది. ప్రాణం తీశారు లేదు కలిసి. జాకిర్ హుస్సేన్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మనీషా ఫోన్ కాల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. 2 నిందితుల్ని అరెస్టు చేశారు. తమ కాపురం నిలబెట్టుకోవడం కోసమే అతని అడ్డు తొలగించుకున్నామని దంపతులు నేరం అంగీకరించారు.